బీసీల 42% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో భవిష్యత్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ సాధనకై ఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు గుజ్జ సత్యం తెలిపారు. ఈ బిల్లును చట్టం చేసి వెంటనే ప్రభుత్వం 2 జీవోలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదని, న్యాయ నిపుణుల సలహా మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. వచ్చే నెలలో దాదాపుగా 40 కుల సంఘాలతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏర్పాటు చేసిన బిల్లు న్యాయపరమైన సమస్యలు రాకుండా రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరిచేటట్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఏర్పాటు చేశాం. బీసీ శ్రేణులు, బీసీ సంఘాలు, అన్ని రకాల శాఖలన్నీ కూడా గ్రామ, మండల, నియోజకవర్గానికి చెలో ఢిల్లీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇవి. హలో బీసీ, చలో ఢిల్లీ, హలో బీసీ, చలో ఢిల్లీ. విద్యా ఉద్యోగ పరంగా 9th షెడ్యూల్లో చేర్చడానికి హలో 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దీన్ని అమలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఇదివరకే కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే 18న అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మేము 19న ఢిల్లీలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్ బిల్లుకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా, ఇబ్బందులు రాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరచాలన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదే సందర్భంలో మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే, చట్టాన్ని మీరు ఏదైతే అసెంబ్లీలో చట్టం చేశారో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా వెంటనే మొదలుపెట్టండి. స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో దీన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వమో లేదంటే రాజ్యాంగంలోనూ పొందుపరచాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అలాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా, నామినేటెడ్ పోస్టులలో కూడా 42% రిజర్వేషన్లు బీసీలు మీరు ఎంత ఉంటే మీకంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కులగణన జరిగిపోయింది, దానికి సంబంధించిన బిల్లు వచ్చింది. మరి ఆ బిల్లులో ప్రస్తుతానికి మీ పరిధిలో ఉన్నవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అలాగే నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో తక్షణమే 42% రిజర్వేషన్ని మీరు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.